Project is an individual or collaborative enterprise that is carefully planned to achieve particular aim. ప్రాజెక్ట్ అనేటువంటిది ఒకళ్ళు చేస్తారు లేదా చాలా మంది కలిసి చేసేటువంటి పని అనమాట. దాని ద్వారా వారు పనిచేసి ఒక మంచి గమ్యాన్ని చేరుకోవడం కోసం తయారు చేయబడింది ఈ యొక్క ప్రాజెక్ట్ అనమాట. Project is a task or problem engaged in usually by group of students to supplement and apply classroom studies. It is an attempt to implement desired change. ఇది ఎందుకు చేస్తాము అంటే మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం కొద్దిగా అయినా సరే మన చుట్టుపక్కల ఉన్నటువంటి desired change to an environment in a controlled way. కొద్దిగా మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను కాపాడుతూ జాగ్రత్త చేయడానికి చేసేటువంటి ఒక ప్రయత్నం అని చెప్పుకోవాలి. Characteristics of a clearly defined project. For a project to be useful, కొంచెం ఉపయోగకరంగా ఉండాల్సినటువంటి ప్రాజెక్ట్కి ఏం చేయాలంటే ఎఫెక్టివ్ అండ్ అచీవింగ్ ఇట్స్ అ ఫుల్ ఆబ్జెక్టివ్. ఓకే, సో చాలా చక్కగా చేయాలి. ఏది మనం దాని ద్వారా నేర్చుకోవాలి లేదా కనిపెట్టాలనుకుంటున్నామో దాన్ని చక్కగా చేయాలి. ఏదైతే మనం ఫుల్ఫిల్గా చేయాలనుకుంటున్నామో ఫుల్ఫిల్గా దాన్ని చేయాలి. మస్ట్ బి క్లియర్లీ డిఫైన్డ్. చక్కగా మనం దాన్ని నిర్వచనం ఇవ్వాలన్నమాట. సో క్లియర్లీ డిఫైన్డ్ ప్రాజెక్ట్స్ షేర్ ద ఫాలోయింగ్. ఓకే, సో అలా క్లియర్గా ఉండేటువంటివి ఈ 5 క్రైటీరియా ఉంటాయి అన్నమాట. సో అవి ఏంటంటే స్పెసిఫిక్. ద ప్రాజెక్ట్ మస్ట్ బి స్పెసిఫిక్. ఓకే, సో అన్ని చేయడం కాదనమాట. సో కామన్గా కాకుండా స్పెసిఫిక్గా ఒక్కదాని గురించి మనం చూసుకోవాలి. అండ్ బీయింగ్ స్పెసిఫిక్ ఇన్క్లూడ్స్ డీటెయిలింగ్ అవుట్ ద ప్రాజెక్ట్ స్ట్రక్చర్, గోల్స్, బెనిఫిట్స్, మైల్ స్టోన్స్ అండ్ కాస్ట్. అన్నీ కూడా మనం సరిగ్గా ముందుగానే అన్ని డీటెయిల్స్ కూడా సేకరించి జాగ్రత్తగా పెట్టుకోవాలి. దానికి ఎలాంటి ఆకారాన్ని ఇవ్వాలి, అది ఎలా ఉండాలి, దానిలో మనం ఎలాంటి లక్ష్యాన్ని సాధించాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, లాభాలు ఏంటి, ఏవి సాధించగలుగుతాం మనం, దాని ద్వారా ఎంత ఖర్చు అవుతుంది, అన్నీ కూడా క్లియర్గా మనం తెలిస్తే బాగా చేయగలుగుతాం అనమాట. పీరియాడిక్ ప్రాజెక్ట్ మీటింగ్ should also be scheduled to discuss relevant matters pertaining to the projects and any issues arising therefrom. So the measurable, a clearly defined project should be measurable. Okay, so ఎంత వరకు చేయగలం, అది ఎంత వస్తుంది అనేది కూడా మనకు ఒక ఐడియా ఉంటే బాగుంటుంది అనమాట. ఆఫ్ ఇట్స్ బెనిఫిట్స్ అండ్ అచీవ్మెంట్స్, ఎంతవరకు మనం చేయాలి, సాధిస్తాం, లాభం ఏంటి అనేది తెలియాలి. దిస్ షుడ్ నాట్ ఓన్లీ బీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మానిటరీ బెనిఫిట్స్ బట్ ఆల్సో అదర్ టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్ బెనిఫిట్స్. ఓకే, సో మనకు కనపడే కాదు కానీ కనపడని లాభాలు కూడా ఇందులో ఉండేలా చూసుకోవాలన్నమాట. సో అచీవబుల్, ఏ ప్రాజెక్ట్ విల్ ఓన్లీ బీ మీనింగ్ఫుల్ ఇఫ్ ఇట్ ఈస్ అచీవబుల్. బీయింగ్ టూ అంబిషియస్ ఈస్ ప్లానింగ్ ఫర్ ద ప్రాజెక్ట్ విల్ నాట్ బీ హెల్ప్ఫుల్ అండ్ మే రిజల్ట్ ఇన్ ద ప్రాజెక్ట్ బీయింగ్ అన్అచీవబుల్. అచీవబుల్ అంటే మనం సాధించగలిగినటువంటి దాన్ని ఒక ప్రాజెక్ట్లో పెట్టుకోవాలి, కానీ అస్సలు సాధించలేని దాన్ని తీసుకొచ్చి నేను దీన్ని సాధిస్తాను అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటే అది చాలా కష్టం అవుతుంది, మనం జయాన్ని చూడలేము. రెలవెంట్, ద ప్రాజెక్ట్ నీడ్స్ టు బ్రింగ్ రెలవెంట్ బెనిఫిట్స్. ఓకే, సో కొంచెం బాగుండాలి అది చేయడానికి, మంచి లాభాలు అనేటువంటివి మనకు దాని ద్వారా రావాలన్నమాట. టు క్లారిఫై కన్సర్న్. ఓకే, ఇవన్నీ కూడా దిస్ మే బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెడ్యూసింగ్ ఇట్స్ ఓవరాల్ ప్రొడక్షన్ కాస్ట్, ఇంక్రీజింగ్ ఇట్స్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ. ఓకే, సో దాని యొక్క ప్రొడక్షన్ ఎలా ఉంది, దాని యొక్క కాస్ట్ ఎలా ఉంది, ఎంతవరకు మనం దాన్ని పెంచవచ్చు, ఈ స్పెసిఫిక్ పర్పస్ రెలవెంట్ టు ద ఎంటిటీ, అన్నీ కూడా సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. టైమ్ బౌండ్, ద ఫైనల్ ఇంగ్రీడియంట్ to ensure that becomes clearly defined is that it should be time bound. Okay, సమయం సరిగా సరిపోయేలాగా మనం పెట్టుకోవాలన్నమాట. ఇట్ మీన్స్